వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకురాలు రోజా మీడియాతో మాట్లాడుతున్నారు. ఒకసారి చూద్దాం. అప్పుడు ఏం చెప్పారు? ఎమ్మెల్యేలు ఎవరు రాలేదు, ఆయన వెనక ఎవరు లేరన్నారు. నేను మొదటి నుంచి ఒకటే చెప్తున్నాను, ఈ ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేలు ఇప్పుడు ఉండేది, మళ్ళీ ఈ ఎమ్మెల్యేలు కావాలన్నా ఎంపీలు కావాలన్నా అదే ప్రజల దగ్గరికి వెళ్ళాలి. కాబట్టి ఆ ప్రజలు నిర్ణయిస్తారు. ఆ ప్రజలు జగన్ వెనక ఉన్నారు, జగన్ నాయకత్వం కావాలని కోరుకుంటున్నాను. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను, ఎమ్మెల్యేల కౌంట్ గురించి నేను ఏ రోజు మాట్లాడలేదు. మీరు ఎన్ని దీక్షలు జరిగినప్పుడు అడిగినప్పుడు ఇదే చెప్తున్నాను. ఒకసారి సంఖ్య పెరగచ్చు, ఒకసారి తగ్గచ్చు. ఎందుకంటే అధికార పార్టీ చేసిన రచ్చబండ కార్యక్రమానికి సక్రమంగా ఎమ్మెల్యేలు రావట్లేదు, ఎంపీలు మినిస్టర్లు రావట్లేదు. మొన్న జరిగిన ఎన్నికలకి అంటే ఇంకా ప్రిస్టేజ్గా తీసుకొని జగన్ అనే శక్తిని మొగ్గలో తుంచాలి అని సోనియా గాంధీ చెప్పింది కాబట్టి మొన్న మంత్రులు కానీ ఎవరైనా కూడా కడపకొచ్చి కూర్చోటం. అదే రాష్ట్రం మొత్తం ఇన్ని సమస్యలు జరుగుతున్న మంత్రులు ఎక్కడన్నా పోయి పర్యవేక్షించడం కానీ వేరే కానీ ఎవరన్నా చూసామా? లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎలాగోలాగా తొక్కటానికి అన్ని రకాలుగా వీళ్ళు ప్రయత్నం చేస్తూ మాట్లాడుతున్నారే తప్ప, జగన్ గారు ఆ రోజు వీళ్ళందరూ రెచ్చగొట్టినప్పుడు చెప్పారు 6 నెలలు ఈ ప్రభుత్వం పడిపోతుందని చెప్పాడు తప్ప నేను పడేస్తానని ఎక్కడ చెప్పలేదని. అంటే వీళ్ళు చేసే కార్యక్రమాలు అలాగున్నాయి. ప్రజలు విసిగిపోయి వాళ్ళంతగా వాళ్లే ఈ ప్రభుత్వాన్ని కూలదోస్తారు అని చెప్పారు. అంటే అది ఏదైనా జరగచ్చు. ఎందుకంటే చిదంబరం గారు అనౌన్స్ చేయక ముందు ఎలాంటి పరిస్థితి ఉంది, ఇప్పుడు ఎలాంటి పరిస్థితి ఉంది, ఆ తర్వాత ఎన్ని జరిగాయి కార్యక్రమాలు చూసాం. కాబట్టి కొత్త ఇష్యూస్ వస్తున్నాయి పైకి. ఆ కొత్త ఇష్యూస్ లో ఏదో ఒక ఇష్యూస్ లో పడిపోవచ్చు. ఈరోజు డిఎంకే అనుకోలేదు కదా గవర్నమెంట్ పోతుందని, కనుమూడి అనుకునిందా? రాజా అనుకున్నారా? మరి వాళ్ళు 2G స్పెక్ట్రంలో చేసిన తప్పుని లింక్ వేసుకొని వాళ్లకు పట్టిన గతే జగన్కి పడుతుందని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. నేను ఒకటే అడుగుతున్నాను, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం నిలబడింది అంటే దానికి సపోర్ట్ చేస్తుంది తెలుగుదేశం పార్టీ. సపోర్ట్ విత్డ్రా చేసుకుంటే ఆ గవర్నమెంట్ కదలికలు స్టార్ట్ అవుతాయి. అంటే గవర్నమెంట్కి మీరు సపోర్ట్ ఇచ్చినప్పుడు ఆ గవర్నమెంట్ మీద ఒత్తిడి తీసుకొచ్చి నిజంగా జగన్ తప్పు చేస్తుంటే ఆయన మీద విచారణ జరిపించండి అని మేము అడుగుతున్నాం కదా. అది చేయకుండా ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి చెప్పిందే చెప్పుకుంటూ పోతున్నారు తప్ప ఎక్కడ కూడా కార్యాచరణలో లేదు. రాజకీయంగా వాళ్ళకి స్పష్టత లేదు. పార్టీ క్యాడర్లో లీడర్స్లో ఎంతమంది అనుకున్నారు, ఏం చేస్తున్నారో స్పష్టత లేదు, ఏం చేయబోతున్నామో స్పష్టత లేదు. కానీ జగన్ తిట్టే దాంట్లో మాత్రం చాలా స్పష్టంగా ఉన్నారు తెలుగుదేశం వాళ్ళు. Premier Consulting Firm providing training in SAP, Java, .NET and Informatica for master's students. Adrex has a strong team of 70 recruiters and vendorship to Fortune 500 companies. Average consultant bench time is 34 days. Please visit www.adrex.com for more details.